మనం చదివిన ఈ రోమాపత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుతూ వచ్చాం. ఈ వచనాల్లో మనం 1 నుండి మనం 5వ వచనం లేక 6వ వచనం వరకు అర్థమయ్యే భాగాలు మనం గతంలో చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ 6వ వచనం ఒకసారి చూద్దాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఇక్కడ 3 మాటలు మనకు కనిపిస్తాయి. ఆ 3 మాటలు ఏంటి అంటే, నీతిమంతుడు ధన్యుడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అనే ఈ 3 మాటలు మనకు కనిపిస్తాయి. అయితే ఈరోజు మనం 6వ వచనం తీసుకుంటాము. 6వ వచనము, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు అనే మాట చూస్తాం. అంటే మనం చూసిన ఈ భాగంలో దావీదు ఎవరు? ఇప్పుడు మనం కీర్తనల గ్రంథంలో చాలా మార్లు నీతిమంతుల గురించి రాయబడింది. నీతిమంతుడు దావీదు నీతిమంతుడు. బైబిల్లో కొంతమంది నీతిమంతులను మనం చూడవచ్చు. అయితే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా తీర్చాడో వాడెవరంట? ధన్యుడు అని మనం చూస్తాం. ఏ క్రియలు ఈ క్రియలు అనేది మనం చూస్తే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఒకటి ఉంటాయి, విశ్వాస సంబంధమైన క్రియలు ఉంటాయి. పోయినసారి నేను మీకు జ్ఞాపకం చేసినట్టు గుర్తు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అనే సంగతి మనం ఎరుగుదాం. కాబట్టి వాక్యంలో నుండి ఆ మాటలు మనం చూసాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలలో ఈ మాటను మనం చూడవచ్చు. అక్కడ చూస్తాం ఈ మాట, మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఒక వ్యక్తి నీతిమంతుడని ఎంచబడాడు. ఏ క్రియల గురించి ఈ మాట చెప్తుంది? ఏ క్రియలు గురించి మాట్లాడుతుందంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి మాట్లాడుతుంది. అయితే విశ్వాస సంబంధమైన క్రియలు కూడా ఉన్నాయి కదా, అవి మనుషుల్ని నీతిమంతునిగా చేస్తాయి. మీరు ఈ వచనంలోనే చూస్తే 2వ అధ్యాయంలో విశ్వాసం వల్ల నీతిమంతులు అవుతారనే మాట చూస్తారు. గలతీ 2వ అధ్యాయం 16వ వచనంలో మనము మధ్యలో చదువుతున్నాను, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు గదా అని చూస్తాం. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, వాటి వల్ల నీతిమంతులు కాలేరు. ఏంటి ఆ క్రియలు? జస్ట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, ఇదే 4వ అధ్యాయంలో మీరు చూస్తున్నారు. ఈ 4వ అధ్యాయం రోమిలు రాసిన పత్రికలోనే ఒక మాట అక్కడ గతంలోనే చెప్పాము, అయినా ఈ వివరణ కోసం ఈ పదాన్ని చూపించడం జరుగుతుంది. 4వ అధ్యాయంలో ఇక్కడ 9వ వచనం మనం చూసినప్పుడు ముందుకు కదిలి వస్తే, ఈ ధన్యవచనం సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా
అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా. అయితే వాస్తవంగా చాలామంది గలతీ సంఘంలో కొంత కలతలను తీసుకురావడానికి ప్రయత్నించినట్లుగా మనం చూడవచ్చు. అయితే ధర్మశాస్త్రము వల్లనే నీతిమంతులు అవుతారు అనే సంగతిని వాళ్ళు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన ఈ వివరణ అంతా చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ సున్నతి సంస్కారం గురించి మాట్లాడతారు. సున్నతి సంస్కారం గురించి. సున్నతి ధర్మశాస్త్రానికి ముందే ఉంది, అవునా? దేనికి ముందు ఉంది సున్నతి? సున్నతి ఎప్పుడు వచ్చింది? ఆది కాండంలో మనం చూసినప్పుడు 17వ అధ్యాయం నుండి మనం సున్నతి చేయించుకున్న అబ్రహాం గురించి చూస్తాం. ఆ తర్వాత తన కుమారుడైన ఇష్మాయిల్ గురించి వాటిని మనం చూడవచ్చు. తర్వాత ధర్మశాస్త్రము అనేది మోషే వల్ల వచ్చిందని మనం ఎరుగుదాం. కాబట్టి ఇప్పుడు సున్నతిని గురించి కూడా వాళ్ళు ప్రస్తావించారు, క్రియలను గురించి ప్రస్తావించేటప్పుడు. అందుకే రోమిలు రాసిన పత్రికలో ఇక్కడ అంటాడు 10వ వచనంలో, నీతిమంతుడని ఎంచబడినప్పుడు 10వ వచనం, మంచిది అది ఏ స్థితి యందు ఎంచబడెను, సున్నతి కలిగి ఉన్నప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. పోయిన వారమే చెప్పాను, ధర్మశాస్త్రానికి వేరుగా నీతి ఉంది అని 3వ అధ్యాయంలో. ధర్మశాస్త్రం లేకముందే మనుషులు నీతిమంతులుగా ఏం చేయబడ్డారు? ఎంచబడ్డారనే సంగతిని మనం చూసాం. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేనప్పుడే మనుషుడు ఏమయ్యాడు? నీతిమంతుడు అయ్యాడు. తర్వాత బలులు లేకపోతే ఇలాంటివన్నీ ధర్మశాస్త్రం ఉన్న వీటన్నిటిని గురించి మనం చూస్తాం కదా. అవి రాకముందే మనుషుడు ఏమయ్యాడు? నీతిమంతుడు అయ్యాడు, ధర్మశాస్త్రం రాకముందే. అయితే ఇప్పుడు యాకోబు పత్రికలో విశ్వాస సంబంధమైన క్రియల గురించి మాట్లాడతాడు. యాకోబు పత్రికలో ఒక మాట మనం చూడవచ్చు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి కొంచెం మనం చదవాలి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? ఏ క్రియల గురించి మాట్లాడుతున్నాడో కింద చూస్తాం. అది సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసానికి ఏముండాలి? క్రియలు ఉండాలి. కాబట్టి విశ్వాస సంబంధమైన క్రియలు ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాయి? నీతిమంతునిగా చేస్తాయి. కాబట్టి ఎవరైనా ఆకలిగొని ఉంటే వారికి భోజనం పెట్టాలి, ఎవరైనా దప్పిగొని ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని పరామర్శించాలి. ఈ ప్యాసేజ్ దగ్గర మనం ఇలాగనే ఉండి మత్తయి సువార్త దగ్గరకు వస్తే అక్కడ దీని వివరణ గురించి కూడా మనం చూడవచ్చు. మత్తయి సువార్త అండి, చూడండి, ఇక్కడ 25వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇక్కడి నుంచి చూస్తాం మనం వచనం 36వ వచనం 35వ వచనం నుండి చూద్దాం. నేను ఆకలి వంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటారు, చదవండి కింద, అందుకు ఎవరండి వాళ్ళు? 37వ వచనం. ఎవరు వాళ్ళు? ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీరు బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు నీతిమంతులు చెప్పండి? ఎవరు నీతిమంతులు? రెగ్యులర్గా చర్చికి వచ్చేవాళ్ళు కాదు నీతిమంతులు. వాక్య జ్ఞానం బాగా ఉన్నవాళ్ళు, బోధకులు కాదు నీతిమంతులు. ఇక్కడ
మంచి పాటలు పాడగలిగిన వాళ్ళు కాదు నీతిమంతులు. ఇక్కడ క్రియలు ఉండాలి. ఏ క్రియలు అవి? విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి. వాళ్ళని గురించి 37వ వచనంలో ప్రభువు వాళ్ళని గురించి చెప్పాడు. అందుకు ఈ నీతిమంతులు, చూడండి ఏమనుందో, చదువుమా. ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొంటే మేము, చదువు 37వ వచనం. ఎప్పుడు నీవు ఆకలి కొనినట్టు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనినట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైనట్టు చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగనంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉండుట అయినను నీ యొద్దకు వచ్చితిమి అని అడిగారు. ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చాము అట్లాగానంటే, ఎప్పుడు వచ్చారంటే కింద చెప్తాడు ప్రభు దానికి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిదిరి గనక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. తర్వాత కింద మీరు చూస్తే 41వ వచనంలో శపించబడిన వారిని గురించి కూడా రాయబడినాడు. నీతిమంతులు ఎవరు? వాళ్ళు చెయ్యి వెనక తీయకుండా ఇచ్చుతూనే ఉంటారంట నీతిమంతులు అనేవాళ్ళు. వాక్యంలోనే ఉందన్నమాట, నీతిమంతులు ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ విశ్వాస సంబంధమైన క్రియలే ఆ వ్యక్తిని నీతిమంతునిగా తీర్చాయి. ఎవరు నీతిమంతునిగా తీర్చాయి? విశ్వాస సంబంధమైన క్రియలే. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ యాకోబు పత్రిక మనం మళ్ళీ రావాలి. ఇక్కడ యాకోబు పత్రిక మళ్ళీ వద్దాం. ఇక్కడ చూడండి ఏమనుంది, 2వ అధ్యాయంలో 17వ వచనం. అలాగే అది ఒంటిగా ఉండి మృతమైంది. ఏంటి వాళ్ళలో ఉన్న విశ్వాసము? ఇక్కడ పైన మనం చూస్తాం, వారు విశ్వాస సంబంధమైన క్రియలతో భోజనం పెట్టేవారు ఉన్నారు, వారు చలికి దుప్పటిస్తారు, దప్పికి నీళ్ళు ఇస్తారు. ఇక్కడ మనం చూస్తే ఇలాంటివేవి వారు చేయలేదంట. అదేం ప్రయోజనం? క్రియలు లేని విశ్వాసం ఒంటిగా ఉండి ఏమవుతుంది? అది మృతమైనది అవుతుంది. మృతమైన విశ్వాసం అన్నమాట అది. ఏ విశ్వాసం అది? మృతమైన విశ్వాసం. తర్వాత మీరు చూస్తారు ఇంకో మాట, కిందికి రండి. దేవుడు ఒక్కడే అని 18 చదవండి. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉంది, నా క్రియలు ఉన్నాయి. చూడండి, క్రియలు లేకుండా నా విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతున్నని చెప్పును. అది ఏంటి? విశ్వాసం అనేది క్రియలతోటి పరిపూర్ణం అవ్వాలని కింద రాస్తారు. విశ్వాసం దేంతో కూడుకొని ఉండాలి? క్రియలు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతమైంది, అది కనిపించదు, అది ఏం కాదు, కనిపించదు. కాబట్టి క్రియలు లేకుండా నీ విశ్వాసం నువ్వు చూపించు అని అక్కడ ప్రశ్న అనేది ఒకటి ఉంది. అయితే ఇక్కడ అంటాడు, క్రియల చేత నా విశ్వాసం కనపరుతును అని చెప్పును. 19వ వచనం, దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుతున్నాయి. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నువ్వే కాదు నమ్మేది. అయితే విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి. ఇక్కడ మనం చూస్తాం 20వ వచనం, వ్యర్థుడా. ఎవరండి? క్రియలు లేని వ్యక్తిని గురించి ఏం చెప్తుంది వాక్యం? వ్యర్థుడా. కాబట్టి క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైందని తెలుసుకొని కోరుచున్నావా? రెండో మాట ఏంటంటే నిష్ఫలమైన విశ్వాసం. ఇందాక మృతమైన విశ్వాసం, రెండవది నిష్ఫలమైన విశ్వాసం. ఈ విశ్వాసం వల్ల ఏ ఫలం లేదు, ఏ ఉపయోగం లేదు. మీరు కనుక సరే ఈ మాట గురించి ఇంకొక చోటుకి వెళ్తే మనకు ఇంకో మాట కనిపిస్తుంది. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రికలో ఇక్కడ 2వ అధ్యాయంకి మనం వస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది. 17వ వచనం, వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు అనే మాట చూస్తారు.
ఎవరంట వీళ్ళు? నీళ్లు లేని బావులు. బావి దగ్గరికి వెళ్ళాం, నీళ్లు ఉంటాయేమని ఆశతో పరుగులు తీసుకుంటూ వెళ్ళాం, బిందేసి చూసాం, లేకపోతే ఏదో ఒకటి వేసి చూసాం, దానిలో ఏమి లేవు. ఆశపడ్డాం కానీ బావి పైకి కనిపిస్తుంది కానీ దానిలో ఏమి లేవు, నీళ్ళు లేవు, దప్పి తీర్చబడలే. కొంతమంది విశ్వాసులు, ఇంకా చెప్పాలంటే దైవజనులు ఇలాగనే ఉన్నాం. ఏంటది? మన వలన వాళ్ళకి ఏదైనా ఆశీర్వాదం వస్తుందేమోనని ప్రజలు పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వస్తే, ఆదరణ వస్తుందేమోనని మన దగ్గరకు వస్తే నీళ్లు లేని బావుల్లాగా ఉన్నాం. ఎలాంటి వాళ్ళం మనం? మన వల్ల నిష్ప్రయోజనం, ఏ మాత్రం సంఘంలో ఏమి లేదు, ప్రయోజనం లేని వ్యక్తులుగా మనం జీవిస్తాం. కాబట్టి ఒనేసిం గురించి చెప్పేటప్పుడు అతను మునుపు ఎలాంటి వాడు? నీకు నిష్ప్రయోజనమైన వాడు. ఇప్పుడు నీకును నాకులు ఎలాంటి వాడయ్యాడు? ప్రయోజనకరమైన వాడయ్యాడు. కాబట్టి ఇక్కడ మన జీవితం ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. మన యొక్క విశ్వాసం అనేది మనం చూస్తాం, నిష్ఫలమైన విశ్వాసం. తర్వాత అంటాడు ఈ 2 పేతురు 2వ అధ్యాయంలో, ఇక్కడ రాయబడింది, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘాలు. ఏ మేఘాలు ఇవి? పెనుగాలికి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘాలు. మేఘాలు వస్తాయి కదండి, వర్షం వస్తుంది, ఆశపడతా పైకి మనం చూస్తూ ఉంటే ఓ గాలి వచ్చి ఆ మేఘాలన్నిటి ఏం చేస్తుంది? కొట్టుకొని పోతుంది. ప్రయోజనం ఉంది ఆ మేఘాల వల్ల? వర్షించని మేఘం. ఏ మేఘం అది? వర్షించని మేఘం అది. మనం కూడా ఇలాంటి వ్యక్తులుగా ఉంటామని అర్థం, ప్రయోజనం లేని వ్యక్తులం. ఇక్కడ చెప్పిన మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, నిష్ఫలమైన విశ్వాసం. నిష్ఫలమైన విశ్వాసం 2వ అధ్యాయం మళ్ళీ కిందికి మనం వచ్చి చదివితే, ఇక్కడ చూడండి 21వ వచనం, మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? అబ్రహాము ఏ క్రియలు చూపించాడు? విశ్వాసపు క్రియలు చూపించాడు. మనం ఎరుగుదాం కదా. ఆయన ఏమనుకున్నాడు అంటే, ఏమి నమ్మాడు అంటే, నా కుమారుని మృతుల్లోంచి సైతం లేపి ఇవ్వగలిగిన వాడు దేవుడని నమ్మాడు. అందుకని ఆయన బలిపీఠం మీదకి ఎక్కించేటప్పుడు విశ్వాసాన్ని ప్రదర్శించాడు. మోరియా పర్వతానికి వచ్చాడు, బలిపీఠం కట్టాడు, ఎక్కించబోయేటప్పుడు ఆగిపోయాడా? అక్కడ దాకా బాగానే వచ్చిన తర్వాత బలి ఇవ్వబోయేటప్పటికి మరి ఎక్కువ ప్రేమ పొంగుకొచ్చి వెనక్కి ఏమైనా వెళ్ళిపోలేదు. ప్రభు గనక పిలవకపోతే కత్తి ఆ పిల్లవాడి మీద పడి ఉండేది. కానీ ప్రభు పిలిచాడు కాబట్టి అక్కడ బలి జరగలేదు. మానసికంగా అబ్రహాము ఇస్సాకుని మనస్సులో బలి ఇచ్చేసాడు, అయిపోయింది. మృతుల్లో నుంచి ఏం చేశాడు? ఉపమాన రీతిగా మళ్ళీ తిరిగి పొందాడు. కాబట్టి అబ్రహాం యొక్క విశ్వాసం ఇక్కడ ప్రశంసించబడుతూ కింద ఏమని రాయబడింది అంటే 22వ వచనంలో, విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. పరిపూర్ణ విశ్వాసం, 3వ మాట ఇది. ఏ విశ్వాసం ఇది? పరిపూర్ణ విశ్వాసం అని మనం చూస్తాం. ఈ పరిపూర్ణ విశ్వాసం ఎక్కడికి తీసుకెళ్ళింది ఒక వ్యక్తిని? ఇప్పుడు ఈ వచనం ఖచ్చితంగా 23వ వచనం మనం చదవాలి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది ఈ వచనంతో పూర్తి చేశాడు ఆయన గురించి. కాబట్టి ఎప్పుడు నీతిమంతుడు? పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు ఆయన ఏమయ్యాడు? నీతిమంతుడు అని మనం చూస్తాం. ఇంకా మీరు ఇలానే కిందకు వచ్చి చూస్తే 24వ వచనం 25వ వచనం కూడా చదువుకుందాం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివల్ల గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య కూడా దోతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము
వృత్తం అంతటితో ఇక్కడ పూర్తి చేయడం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటి అంటే, అక్కడ క్రియలు లేకుండా వ్యక్తి నీతిమంతుడికి తీర్చబడ్డాడంటే ఏం క్రియల గురించి మాట్లాడారు, దాని వివరణ కొరకు ఈ పదాలని చెప్పాల్సి వచ్చింది. ఏ క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా మనం ఏమవుతున్నాం, నీతిమంతులం కావట్లేదా? నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తానండి. అదేంటంటే సిలువ మీద దొంగను గురించి నేను ఒక ముక్క చెప్పాలి. సిలువ మీద దొంగ గురించి లూకాసు వార్తలో మనం చూస్తాము. ఆ వ్యక్తి గురించి చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము చూడండి. 23వ అధ్యాయం 39వ వచనం నుండి ఈ ప్యాసేజీని చూస్తాం. అయితే ఇక్కడ ఆయన గురించి మీకు తెలుసు కదా, చదువుతున్నాను ఆ మాటలు. సరే చదవండి ఎవరైనా. 39 నుండి. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక, చూడండి, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. ఏమండి, ఇక్కడ బతికినంతకాలం దొంగలతోనూ లోబులతోనూ దుర్మార్గులతోనూ తిరిగిన వాడు ఇతను భూమి మీద అన్ని నేరాలు ఘోరాలే చేశాడు. ఇంకొక వ్యక్తితో ఆ పక్కన శిలువ మీద యేసు ప్రభు వెంబటి ఇంకొక దొంగతో కలిసి ఇద్దరు చేశారు. ఇవన్నీ చేశారా? కలిసి చేశారు కదా. అయితే ఇప్పుడు ఆ శిలువ మీదకి, లేకపోతే యేసు ప్రభు వారితో శిలువ వేయబోయే ముందు దాకా కూడా ఈ వ్యక్తి అలాంటి నేచర్లోనే ఉన్నాడా లేదా? అలాంటి స్థితిలోనే ఉన్నాడా లేదా? ఒక్క విశ్వాసపు క్రియ కూడా భూమి మీద అతను చేయలే. ఇప్పుడు ఆయన ఒక విశ్వాస క్రియను ప్రదర్శించాడు శిలువ మీద. ఏంది ఆ విశ్వాసపు క్రియ? ఇప్పుడు మీరు చూడండి. 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఏంది ఆయన విశ్వాసం ఇక్కడ? యేసు ప్రభుకు రాజ్యం ఉండదని నమ్మాడు ఆయన. ఆయన రాజ్యంలో ప్రవేశము మనుషులకు అవసరమని నమ్మాడు ఆయన. నమ్మకం సిలువ మీద ఆ వ్యక్తికి అనుగ్రహించబడింది. అతనిలో విశ్వాస క్రియ ఏంటంటే అడగడం. ఏం చేశాడు ఆయన? ప్రభువుని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు సిలువ మీద. అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నువ్వేం చేసుకోవాలి? అదే విశ్వాసపు క్రియ. ప్రార్థన చేయడమే విశ్వాసానికి ఏంటిది ఇక్కడ క్రియ. ఇప్పుడు మనం చూడగలుగుతాం, అతను భూమి మీద ఒక వ్యక్తికి మంచినీళ్ళు ఇలే, ఒక వ్యక్తికి అన్నం పెట్టలే, ఒక వ్యక్తికి చలి కాచుకోవడానికి దుప్పటి ఇలా ఏమీ ఇలే. ఏమని ఇచ్చాడండి? ఒక రకంగా చూస్తే అలాంటివి ఏమి లేవు అతని జీవితంలో. చేసినవన్నీ పాప పనులే భూమి మీద ఉన్నప్పుడు. సిలువ మీద ఒకే ఒక్క సమయంలో చనిపోతున్న యేసు ప్రభు, అంటే అక్కడ మరణిస్తున్నాడు కదా ప్రభు, మరణించే ఒక వ్యక్తిని, మరణించబోతున్న ఒక వ్యక్తి ఏమడుగుతున్నాడు? ఆయన్ని హెల్ప్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చెప్పాలి? ఏమడుగుతారు? మనమైతే కింద ఉన్నోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతాం. నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించంటాం ఆ పక్క ఉన్నోళ్ళలాగా. అయితే ఆయన ఏమంటున్నాడు? మరణించుచున్న నీకు శక్తి ఉంది, నువ్వు మళ్ళీ లేస్తావని నాకు తెలుసు. మేం చేసిన దానికి తగిన ఫలం పొందుతున్నావని నాకు అర్థమైంది. కానీ నీ దగ్గర ఏ తప్పిదమో లేదు. అయితే నీకు ఒక రాజ్యం ఉంది, అయితే అందులోకి నేను ప్రవేశించాలి. అయ్యా, నేను నమ్ముతున్నాను, నన్ను చేర్చుకుంటావా అని అడుగుతున్నాడు ఆయన. ఇది విశ్వాస క్రియ కాదా? భూమి మీద ఏ పనులు చేయలే ఆయన. క్రియలు లేకుండా ఈ వ్యక్తి ఏమవుతున్నాడు? ఇక్కడ నీతిమంతుడు అవుతున్నాడా లేదా? క్రియలు లేకుండా ఈ వ్యక్తి ఏమవుతున్నాడు? నీతిమంతుడు కాగలుగుతున్నాడు. ఇది మనం చూడాలి. అందుకనే ఇక్కడ మీరు చూస్తారు చూడండి, 43వ వచనంలో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచు. ఇందులో ఒక 5 మాటలు ఉంటాయి ఈ ప్యాసేజ్లో. అవన్నీ నేను చెప్పట్లేదు, నా టాపిక్ అది కాదు కాబట్టి సందర్భమే చెప్పాను. యేసు ప్రభు తన యొక్క ప్రార్థనను అంగీకరించాడా లేదా? అంగీకరించాడా? నీతిమంతుడు తీర్చబడ్డాడనే చెప్పాలి ఇప్పుడు ఆ వ్యక్తి. మనం ఒక మాట గుర్తు చేసుకుందాం.
నీతిమంతునికి ఉన్న ధన్యతల్లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. నీతిమంతునికి ఉన్న ధన్యతల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈ మాట చూడండి. ఫస్ట్ ధన్యత నీతిమంతుని గురించి చూద్దాం. 25వ మత్తయి సువార్త 25వ అధ్యాయం ఆఖరి వచనం చూడాలండి. ఆఖరి వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు. ఇది ధన్యత. నీతిమంతుడు క్రియలు లేకుండా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడిన వాడు ఇప్పుడు ఎవరంట? ధన్యుడా కాదా? ఇప్పుడు క్రియలు లేకుండా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడటం అనేది మనం చూసాం. మనం ఏమి చేయలే. విశ్వాసం ద్వారా ఏమవుతున్నాం? నీతిమంతులం అవుతున్నాం. అంతే. విశ్వాస క్రియల ద్వారానే నీతిమంతులం కాగలుగుతాం. ఇది మనం ఎరుగుతున్నాం. అయితే ఇప్పుడు నీతిమంతుడికి ఉన్న ఫస్ట్ ధన్యత ఏంటి అంటే నిత్య జీవానికి ప్రవేశిస్తాడు. ఎందులోకి ప్రవేశిస్తాడు? నిత్య జీవం ఉంది ఆ వ్యక్తికి. నీతిమంతుడిని కలిగిన ధన్యత ఇదే. మీరు కనుక బైబిల్లో ఇప్పుడు మనం చూసినప్పుడు ఇందాక మత్తయి సువార్త ఇదే 25వ అధ్యాయంలోనే మీరు చూశారు కదా, నీతిమంతుని గురించి చెప్పబడిందిగా 37వ వచనం. అందుకు నీతిమంతులు. ఎవరండి వాళ్ళు? నీతిమంతులు. పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తున్న ఎవరు ప్రవేశిస్తున్నారు? నీతిమంతులే ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలోనికి. కాబట్టి వాక్యం చెప్తుంది, నీతిమంతుడు దేవుని రాజ్యంలో ఎలా ఉంటాడో వాక్యంలో ఒక మాట ఉంది. 13వ అధ్యాయం మత్తయి సువార్త 43వ వచనం కూడా చూడండి ఒకసారి. 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరులేదు. ఎలాగ తేజరులుతారు? ఏమంటే మనకు కలిగిన ధన్యత ఏమని చెప్పాలి? ఇప్పుడు ఏంటి చెప్పాలి? మనకు కలిగిన ధన్యత ఏంది? పరలోకం ఇస్తాడు. ప్రభు ఏమి ఇస్తాడు మనకి? పరలోకం. నీతిమంతుడుగా తీర్చబడిన ధన్యుడు తన జీవితంలో ఎక్కడికి ప్రవేశిస్తున్నాడు అంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నువ్వేం పెడితే ప్రవేశిస్తావు? ఏం చేసి ప్రవేశిస్తావు? నీ వల్ల అయిద్దా పరలోక రాజ్యంలో ప్రవేశించడం? మన చేతన అవుతుందా? లేదు. ప్రభు చేత నీతిమంతుడుగా తీర్చబడిన వానికి మాత్రమే దైవరాజ్యంలో పాలు పంపులు ఉన్నాయి. దేవుని రాజ్యంలో తేజరిల్లుతారు. ఇక్కడ నీతిమంతులు అందులోనికి ప్రవేశిస్తారు. మీరు వాక్యంలో కూడా కీర్తన గ్రంథంలో ఇంకొక మాట ఉండాలండి. చూడండి అక్కడ ఏమని ఉంటుంది? కీర్తన గ్రంథంలో అనుకుంటాను ఈ మాట ఉండాలి. అంటే ఇది 118వ అధ్యాయం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 20వ వచనం. ఇది యెహోవా గుమ్మం, నీతిమంతులు దీనిలోకి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రవేశిస్తారు. నీతిమంతునికి ప్రవేశం ఉంది. నీతిమంతులు రక్షణ పొందుతారు. నీతిమంతుల రక్షణ ఈ భాగాలను బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మనకి ఇవ్వబడిన ధన్యత ఏంటి? నీతిమంతులకి ఆయన గుమ్మంలో ప్రవేశిస్తాం. నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించే ధన్యతని ఇచ్చాడు ఆయన. ఆయనే నీతిమంతులకు తీర్చాడు మనల్ని. అంతే. కాబట్టి ఫస్ట్ ధన్యత ఏం చెప్పాలి? వారు తండ్రి రాజ్యంలో ఉంటారు, లేక పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది వాళ్ళకి ఇవ్వబడిన ధన్యత అని మనం చెప్పచ్చు. తర్వాత రెండో ధన్యత గురించి చూద్దాం. ఇంకో మాట చూడండి రెండవ ధన్యత గురించి. 55వ కీర్తన 22వ వచనం. 55వ కీర్తన 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అనే మాట చూస్తారు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కాబట్టి ఈ కీర్తన
దావీదు రచించినటువంటి కీర్తన. కాబట్టి తన జీవితంలో వచ్చిన శ్రమలు వాటన్నిటి గురించి తను ప్రస్తావించాడు. అయితే ఇక్కడ మనం చూస్తాం 22వ వచనంలో, నీ భారం యెహోవా మీద మోపితే, విశ్వాసంతో ఉంటే ఆయన నిన్ను ఆదుకోవడమే కాదు, నీతిమంతులను ఎన్నడూ ఆయన ఏం చేయడంట, కదలనీయడు. కాబట్టి బైబిల్లో కొంతమంది నీతిమంతులు ఉన్నారండి. బైబిల్లో కొంతమంది నీతిమంతులుగా పిలువబడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి దావీదుని ఎంతో చెల్లింప చేయడానికి, కదిలించడానికి ప్రయత్నం చేశాడు సౌలు అనేటువంటి వ్యక్తి. కానీ ఆయన్ని ఏమాత్రం కదిలించలేకపోయాడు. ఆయన నీతిమంతుడు కాబట్టే వారికి అప్పగించలేదు దావీదుని అని మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ మరి ఇంకొక మాట కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు నోవాహు ఎవరు చెప్పండి? నీతిమంతుడు. నోవాహు ఎవరు? నీతిమంతుడు అని మనం చూడవచ్చు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు. ఇక్కడ ఏమంటాడు? తన తరములో ఏమై ఉన్నాడు? ఆయన నిందారహితుడు అయి ఉన్నాడు. ఇప్పుడు నోవాహు గురించి ఏం చెప్పబడింది? ఆ వ్యక్తి ఎవరు? నీతిమంతుడు. అది కాబట్టి జలప్రళయం వచ్చింది, అందరూ కొట్టుకుని పోయారు, కానీ ఆయన మాత్రం నిలిచున్నాడు. కదిలాడు ఆయన? ఏమాత్రం కదలలేదు. మీరు ఒక వచనం చూస్తారు. సామెతల గ్రంథానికి రండి ఒక్కసారి. సామెతల గ్రంథానికి రండి, 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. 25వ వచనం. సుడిగాలి వీచగా వాళ్ళందరూ పోయారు కొట్టుకొని. పోలేదా జలప్రళయంలో? వాళ్ళందరూ కొట్టుకొని పోయారా లేదా? సుడిగాలి వీచగా భక్తిహీనుడు ఏమైపోతున్నాడు? లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు అనే మాట చూస్తారు. నీతిమంతుడు ఎలా ఉంటాడు? నిత్యము నిలిచే కట్టడం లాగా ఉంటాడంట. అది కాబట్టి నోవాహుని అందరూ చనిపోయారు భూమి మీద, కానీ ఈ నీతిమంతుడు మాత్రం కుటుంబం కట్టబడింది. అతని ద్వారా మళ్ళీ సృష్టి ఏం చేయబడింది? భూమి మీద కట్టబడింది. ఆ నీతిమంతుని ద్వారా మళ్ళీ భూమి మీద జనరేషన్ ఏమైంది? మళ్ళీ ప్రారంభించబడటం జరిగింది. మళ్ళీ అతని కుటుంబం కట్టడమే కాదు, ఒక జనరేషన్, ఒక భూమి మీద సృష్టిని దేవుడు ఏం చేశాడు? మళ్ళీ కట్టాడు. అందుకే ఈ పదాన్ని నేను తీసుకున్నది. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. వానికి ఉన్న ధన్యత ఏంటిది? నీతిమంతుడికి అంటే నిత్యము నిలుచు కట్టడం అంటాయి. అది నేను ఇక్కడ ఇంకో పదాన్ని కింద మీరు రండి, 30వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, వేరు గురించి రాయబడుతుంది. 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడూనూ కదిలించబడడు. ఇక్కడే నీతిమంతుడు ఎన్నడూనూ ఏం చేయబడడు. మరి ఇంకొక చోట ఏమనుందంటే నీతిమంతుని వేరు అనే పదం కూడా మీరు చూడవచ్చు. కాబట్టి ఏమనుంది ఇక్కడ? నీతిమంతుడు ఎన్నడూనూ ఏం చేయబడడు, కదిలించబడు. లేకపోతే ఆయన ఎప్పుడు నిలిచి ఉండే నిత్యమైన కట్టడంలాగా ఆయన జీవితం ఉంటుంది అనేది మీరు చూస్తారు. చూడండి, ఇక్కడ 12వ అధ్యాయం 3వ వచనం, ఇదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3. చూడండి, భక్తిహీనత వల్ల ఎవరు స్థిరపరచబడరు. వేరు ఇక్కడ ఉంది. వేరు అంటే ఏంది? అది ఒక చెట్టుకి ఎంత ప్రాముఖ్యమైంది. వేరు నీళ్ళు ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, చెట్టు గాలి వచ్చినప్పుడు కూడా పడకుండా చేస్తుంది. ఆ వేర్లు ఎంత లోపలికి వెళ్తే అంతగా చెట్టు వర్ధిల్లుతుంది, స్ట్రాంగ్గా నిలబడుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చూస్తాం? నీతిమంతుడుకున్న ధన్యత ఏంటి చెప్పండి? ఎన్ని రానిగాక. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకం. అయితే వాటన్నిటి నుంచి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? లేపుతాడా లేదా? కాబట్టి నీతిమంతునికి కలిగే ఆపదలు చాలా ఉంటాయి. అయితే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు? లేపేవాడుగా ఉంటాడు. కాబట్టి వేరు, నీతిమంతుని వేరు ఏం కావట్లేదు, కదిలించబడదండి, అంతే. అందుకనే ఆ మాట చెప్పబడింది, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదిలించడు అనే పదాన్ని చూస్తాం. కాబట్టి వాక్యంలో కూడా మనం చూస్తే
బైబిల్లో నీతిమంతుడే కాదు, నీతిమంతుడి సంతానం గురించి కూడా రాయబడింది. నీతిమంతుడి సంతానం గురించి కూడా రాయబడింది. మీరు కనుక బైబిల్ చూడండి, కీర్తన గ్రంథానికి రండి ఒకసారి. కీర్తన గ్రంథానికి వస్తే 37వ అధ్యాయం అండి, 25వ వచనము. ఏమండి, నీతిమంతులు విడవబట్టం కానీ, వారి సంతానం భిక్షం ఎత్తడం కానీ అసలు నేను చూడలేదండి ఇప్పటివరకు. దావీదు చెప్తున్నాడు ఈ మాట. ఏమండి, నీతిమంతులు కదిలించబడరు, వారు విడవబడరు. వారికి ఇచ్చిన ధన్యత ఇది. వారి సంతానం ఎట్లాంటిది అయింది? విడవబడదు, భిక్షమెత్తరు అనే మాటలు చూస్తాం. ఇందాక 25వ వచనం, దినమెల్లా వారు దయాళురై అప్పించుదురు, కింద రాజు ఉంది, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను 37వ అధ్యాయంలో, ఇక్కడ చాలా ఉన్నాయి, ఈ 37వ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి, నీతిమంతుల గురించే ఉన్నాయి, వాటి గురించి కూడా ఇక్కడ రాయబడింది. చూడండి, పైన ఒక చిన్న మాట చూద్దామండి. 21వ వచనం, భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుంటారు కానీ నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ఏమిస్తున్నారు? ఇందాక భోజనం పెట్టడం, ఆహారం ఇవ్వడం గురించి చెప్పాను చూసారా, ఆ పదాన్ని ఇక్కడ తీసుకోవచ్చు. వాళ్ళు ధర్మమిత్తురు. ఏమిస్తారు? అప్పిత్తురు కాదు. అప్పు అంటే మళ్ళీ తీసుకుంటాం, ధర్మం అంటే ఇచ్చేసి మర్చిపోవాల్సిందే. అది కాదు, వాళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళుగానే ఉంటారు. అందుకే మాట, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తూ ఉంటారు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పి 23వ వచనం, ఒక్కని నడత యెహోవా చేతన ఏం చేయబడింది? స్థిరపరచబడింది. వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేల పడిన కూడా ఏం కాడు, లేవలేకుండా లేపి ఆయన దేవుడు ఏం చేస్తాడంట? నిలబెడతాడు. కాబట్టి ఇక్కడ నీతిమంతుని యొక్క జీవితాన్ని గురించి చెప్పబడుతుంది. వారు విడవబడేవారు కాదు, వారు కదలక ఉంటారంతే. దేవుడు వారిని నిలబెట్టేటువంటి వాడు. అందుకని ఈ మాట చూస్తాం. నీతిమంతుల యొక్క జీవితాన్ని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. నీతిమంతుడు మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో ఏం చేస్తాడు చెప్పండి? ప్రవేశం ఉంది, అతనికి నిత్య జీవం ఉంది. ధన్యుడు వాడు. నీతిమంతుడిగా తీర్చబడిన వాడు ఎవరంట? ధన్యుడు. క్రియలు లేకుండా నీతిమంతుడు తీర్చబడిన వాడు ధన్యుడు. వారికి కలిగిన ధన్యత ఏంటి అంటే వారికి పరలోక రాజ్య ప్రవేశం ఉంది. రెండవది, భూమి మీద వారు కదలక ఉంటారు, స్థిరంగా ఉంటారు. కాబట్టి నిత్యము నిలుచు కట్టడంలే ఉంటారు. వారి వేరు ఎన్నడూ ఏం చేయబడట్లేదు, కదిలించబడదు. కాబట్టి అలాంటి స్థిరమైన జీవితాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తారు. దావీదుకు కూడా ఎన్నో వచ్చినాయి కదిలించబడటానికి. దావీదును కదిలించగలిగారా? ఏంలే, దావీదును కదిలించడానికి వీల్లేదు. దేవుడు ఆయనకి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇంకొక మాటను మనం చూసి ముగించుకుందాము. ఇంకొక మాట మనం చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథంలో మరి ఇంకొక మాట చూద్దాం. ముప్పై 34వ అధ్యాయం కీర్తన గ్రంథం. ఈ మాట చూసి మిగతా వారంలో కూడా మళ్ళీ ధన్యతల గురించి ఉంటే చూద్దామండి. 34వ అధ్యాయం ఇక్కడ ఈ మాట చూడండి, 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి అనే చూస్తాం. 17 కూడా చదువుమా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కదా, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఏం చేస్తాడు? దేవుడు విడిపిస్తారు. కింద వచనంకి వస్తే నీతిమంతులు ఆపదలు ఎన్నో వస్తాయి కానీ ఎన్నో వచనం? అది 19వ వచనం. అనేకం కానీ వాటిలోంచి వాటిని ఏం చేస్తాడు? 19వ వచనం విడిపిస్తాడు. ఇందా చెప్పింది అది. ఇప్పుడు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, నీతిమంతుడు మొరపెట్టగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకించును. మనం ఈ ప్యాసేజ్ గురించి చూసేటప్పుడు నీతిమంతుల ప్రార్థనను ఆయన వినేవాడుకుంటాడు. నీతిమంతుల ప్రార్థనను ఆయన వింటాడు. చూడండి, మరి ఇంకొక చోట ఈ మాట గురించి చూద్దాం.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేసేవారికి విరోధంగా ఉంది అని చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారు చేసే ప్రార్థనల వైపు ఉన్నాయి. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మాట. నేను ఇంకోటి గురించి కూడా చెప్పాలనుకున్నాను. పాట కూడా అందుకే పాడించాం చివరిలో, యేసుని నమ్మేడి వారు అనే మాట గురించి పాట పాడించాం. వచ్చే వారం చూద్దాం. ఖర్జూర వృక్షం వల్లే వాళ్ళు ఏం చేస్తారు? మూవేస్తారు. కీర్తన గ్రంథం ఒక చోట ఉందిలేండి. ఈ పదంతో ముగిద్దాం ఈరోజు. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది, మీరు దేవాలయానికి వెళ్ళిన 2 వ్యక్తుల గురించి ప్యాసేజ్ వింటారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి మీరు చూస్తారు. తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించే వారి గురించి చెప్పేటప్పుడు పరిసయ్యుని జీవితంలో ధర్మశాస్త్ర క్రియలు ఉన్నాయి, కానీ ఈ వ్యక్తి సుంకరి దగ్గర విశ్వాసపు క్రియ ఉంది. అందుకే ఆ వ్యక్తి ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడా లేదా? అంతే. ఇప్పుడు ఆయన వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను అన్నింటిలో దశంభాగం తీస్తున్నాను, నేను ఆ దొంగల్లాగా ఉండట్లేదు, వ్యభిచారులాగా ఉండట్లేదు, ఇవన్నీ చెప్పాడు. కానీ ఆయన నీతిమంతుడు అయ్యాడండి? లేదు. సుంకరి విశ్వాసంతో ప్రార్థన చేశాడు, దేవా నన్ను కరుణించుము, పాపినైన నన్ను కరుణించు. ఆయన ప్రార్థన విన్నాడంట దేవుడు, అంతే. ఎవరు నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళిపోయారు అక్కడి నుంచి? సుంకరి తను తగ్గించుకున్నాడు, తన పాపాలను ఒప్పుకున్నాడు. కానీ పరిసయ్యుడు నేను చాలా నీతిమంతుడు అనుకుంటున్నాడు, నాలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయనుకుంటున్నాడు, కానీ అతను నీతిమంతుడు కాలేదు. కాబట్టి దేవుని ఆలయంలో మాట్లాడేటప్పుడు ఆయన వింటున్నాడు అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? నహూము గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన సియోన్లో అందరూ ఎట్టుండాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలంటే అసలు ఏం ప్రార్థన చేయొద్దని కాదు, అంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయభక్తులను కలిగి ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఏం చేయాలి? సెన్స్తో ఉండాలి. మీరు ప్రసంగిలో చూస్తారు, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు ఎట్టుండాలి? చాలా కొద్దిగా ఉండాలని చెప్తాడు. కాబట్టి ఆకాశం ముందున్న దేవుని తట్టు చూడటానికి సుంకరికి ఏం లేదంట, ధైర్యం లేదు. రొమ్ము కొట్టుకుంటున్నాడు, అయ్యా పాపినయ్యా నన్ను కరుణించయ్యా అని పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన ప్రార్థన దేవుడు ఏం చేశాడండి? ఆలకించాడు. కాబట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడి అక్కడి నుంచి వెళ్ళాడు అనే మాట చూస్తాం. కాబట్టి మనం నీతిమంతులంగా ఉంటే, విశ్వాసంతో ఉంటే, విశ్వాస క్రియలతో ఉంటే మన ప్రార్థన ప్రభువు ఏం చేస్తాడు? ఆలకించును. కాబట్టి మన ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటాయి, మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. మీరు చూడండి, బైబిల్లో ఇంకో మాట ఉంది, నీతిమంతులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాయని కూడా ఉంది బైబిల్లో. నీతిమంతులు ఏం చేసుకుంటాడు? ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడని రాసింది. చూద్దాంలేండి, ఇంకా వచ్చే వారం కూడా ఇంకా 2-3 సంగతులు ఉండొచ్చు ఇందులోనే నీతిమంతుని ధన్యతల గురించి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, నీతిమంతుని ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తాడు. మనం ఎక్కువ చెప్పుకున్నా మర్చిపోయే అవకాశం ఉంది, అంతే. 1 ధర్మశాస్త్ర క్రియలు, 2 విశ్వాస క్రియల గురించి మనం చూసుకున్నాం. విశ్వాస క్రియలు అంటే ఎదుటి వారికి ఆకలి కొనినప్పుడు ప్రభునామంలో భోజనం పెట్టడం, ఆకలి కొని వాళ్ళకి అన్నం పెట్టడం, దప్పికొనే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, వారిని పరామర్శించడం, వారి అవసరతల విషయంలో చూడాలి. మీరు యోహాను మొదటి పత్రికలో కూడా ఉంది, జీవనోపాధి కలవాడవై ఉండి నీ ఎదుటివాడు, నీ సహోదరుడు అనేటువంటి వాడు భోజనం లేక ఇబ్బంది పడుతూ ఉంటే, చూడండి 3వ అధ్యాయం 1 యోహాను పత్రికలో 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి కలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉంటాడు చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపనే వానియందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. చిన్నపిల్లలారా, మాటలతో నాలుగుతో కాక క్రియతోనూ సత్యముతోనూ
ప్రేమించండి. మాటలతో కాకుండా చలి కాచుకోపో, దేవుడు సహాయం చేస్తాడు లేపో, నీకోసం ప్రార్థన చేస్తాం లేపో, ఇలాంటి పదాలని చెప్పకుండా నీ దగ్గర ఉన్న అన్నం కొంచెం వాళ్ళకు కూడా పెట్టి, నీ దగ్గర ఉన్న నీళ్ళు ఏదన్నా ఇచ్చి, నువ్వేమైనా చేయగలిగితే, ఆర్థిక సహాయం చేయగలిగితే దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో యాక్సెప్ట్ చేస్తాడు. పరలోకంలో వాళ్ళే కదా ప్రవేశించారు. పెద్ద పెద్ద మందిరాలు కట్టారు ఇల్లు అని చెప్పలాడా, చెప్పారా? వాళ్ళ యొక్క విశ్వాసపు క్రియల ద్వారా అనేకులను రక్షణలోకి ఏం చేశారు వాళ్ళు? దేవుని దగ్గరికి ఏం చేశారు వాళ్ళు? తీసుకొచ్చారు. ఉపకారము, ధర్మము చేయడం, ఉపకారం చేయడం ద్వారా. మనమైతే మన ధనాన్ని వ్యర్థమైన ఎన్నిటిగా ఉపయోగిస్తాం, కానీ పేదవాడికి ₹1 కూడా మనం ఏం చేయలేము, ఇవ్వం. అంతే. సరే, అటు నేను పోవట్లేదు, దాని గురించి చూసుకోండి మీరే. ఇక్కడ రాయబడింది ఏంటి అంటే, నీ ఎదుటివానికి లేమి కలిగి ఉన్నప్పుడు నువ్వు చూసి ఎంత మాత్రం కనికరం లేకపోతే నీలో దేవుని ప్రేమ ఎలాగుంటుంది? మళ్ళీ నీకు జీవనోపాధి ఉంది, నువ్వు ఇచ్చినంత మాత్రాన్ని బికారివి కావు, నువ్వేమి లేనివాడివి కావు. అందుకనే అవన్నీ కూడా విశ్వాస క్రియల కిందకి దేవుడు ఏం చేశాడు? తీసుకున్నాడు. అందుకనే పొరుగువాడు ఎవడు అంటే లోకాసువార్తలో చెప్తారు కదా, సుంకర్ వెళ్ళి ఆయనకేం చేశాడంట, ద్రాక్ష నూనెతో గాయములు కట్టి అతని ఒక పూటకుల్లో వాడిని ఇంటికి ఏం చేశాడు? తీసుకెళ్ళి 2 దేనారాలు ఇచ్చి అతనికి పరిచర్య చేశాడు. ఆ లేవీడి గురించి మాట్లాడట్లా దేవుడు, అక్కడ ఆ యాజకుల గురించి మాట్లాడట్లా దేవుడు. ఎవరి గురించి మాట్లాడాడు? సుంకరి గురించి, సమరయుడు గురించి మాట్లాడు. ఆయన్ని ఆ ప్యాసేజ్లో హైలైట్ చేశాడు దేవుడు. ఆయనే మెయిన్ రోల్. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా అంటే ఇతరులకు ఉపకారం చేయటం ఏం చేయాలి? నేర్చుకోవాలంట. అది దాని ద్వారా అనేకుల్ని మనం ప్రభు దగ్గరికి ఏం చేయొచ్చు? తీసుకురావచ్చు. కొర్నేలిలో ఏమున్నాయి? ధర్మకార్యాలు. ఇంకటి వెళ్ళట్లేదులేండి. కొర్నేలిలో ఏమున్నాయి? ధర్మకార్యాలు ఉన్నాయి. ఉందా లేదా బైబిల్లో అన్నమాట? అవన్నీ దేవుని సన్నిధి జ్ఞాపకం చేయబడ్డాయి. యేసు ప్రభుని అంగీకరిస్తేనే ఈ లెక్కలోకి ఏం చేయబడతాయి? తీసుకోబడతాయి. లేకపోతే జ్ఞాపకార్థంగానే ఉంటాయి అంతే. కాబట్టి దేవుడికి స్తోత్రం. మరి సుంకరి ప్రార్థన దేవుడు ఏం చేశాడు చెప్పండి? విన్నాడు. 1, నీతిమంతుడికి పరలోక ప్రవేశం ఉంది. 2వ మాట, నీతిమంతుడు కదిలించబడాడు. 3వ మాట, వాని ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఇది నీతిమంతుని కలిగిన ధన్యతలు. ఇంకా కొన్ని ఉంటాయి, తర్వాత మనం వాటిని గురించి వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేస్తామండి.